తిరుమలలో జంతు బలులు ఇచ్చేవారని మీకు తెలుసా? సుమారు 1300 సంవత్సరాల క్రితం తిరుమలను పాలించిన ఒక యాదవరాజుకు శాస్త్రాలపై పూర్తి జ్ఞానం లేకపోవడం వల్ల సమస్య మొదలైంది. శాకతీయులు అంటే అమ్మవారిని పూజించేవారు కొండపై ఉన్న విగ్రహాన్ని విష్ణువుది కాదని, అది సాక్షాత్తు కాళికాదేవి విగ్రహమని రాజును నమ్మించారు. అమ్మవారి పూజలో భాగంగా రాజు అనుమతితో విగ్రహం దగ్గర జంతు బలులు ఇవ్వడం ప్రారంభించారు. బలి ఇచ్చిన రక్తం వెంకటేశ్వరుడి ముఖంపై పడుతున్న స్వామివారు నవ్వుతూ చూస్తూ ఉండేవారట. కొన్నాళ్లకు శైవులు అది శివుడి విగ్రహమని, స్కందులు కుమారస్వామి విగ్రహమని వాదించడం మొదలుపెట్టారు. ఈ గందరగోళం ఎక్కువవడంతో సాక్షాత్తు ఆదిశేషుడు అవతారమైన రామానుజాచార్యులు రంగంలోకి దిగారు. ఆయన గ్రంథాల ద్వారా రాజుకు విష్ణువు కథను వివరించి అది వెంకటేశ్వర స్వామి విగ్రహమే అని నిరూపించారు. రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి శంకుచక్రాలు మరియు నామం శాశ్వతంగా ఉండాలని, అభిషేకం సమయంలో కూడా వాటిని తొలగించకూడదని ఆజ్ఞాపించారు. ఆనాటి నుండి నేటి వరకు అదే ఆచారం కొనసాగుతుంది.